హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, ఇంతవరకు అయితే మనం ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం చూస్తాం. సో ఇప్పుడు మనం డిస్కస్ వచ్చేసి ఇంప్లిసిట్ ఫంక్షన్స్, డిఫరెన్షియేషన్ విత్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. అంటే ఇంప్లిసిట్ అంటే ఏంటి, అసలు ఆ ఫంక్షన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈజీగా. అంటే దాన్ని సాల్వ్ చేసేది ఈజీనే, కానీ ఇదినే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే మనకి జస్ట్ ఏంటంటే జస్ట్ ఇది తెలుసుకుంటే చాలు. మ్యాక్సిమం కొన్ని సిచ్యువేషన్స్ లో అడుగుతాడు, కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే అడగాడు. కానీ ఒకవేళ సప్లీ పేపర్ అయితే మ్యాక్సిమం స్కోప్ ఉండొచ్చు, అడగడానికి అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఓకే, లెట్స్ సీ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు. మనం సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై ఉందనుకో, ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఈక్వల్ టు 0 అని ఉంటే ఫంక్షన్. సో మనం ఈ ఫంక్షన్ మనం ఇంప్లిసిట్ ఫంక్షన్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఇదో కండిషన్. ఇంకో కండిషన్ ఏంటంటే వాడు కంపల్సరీ డివై బై డిఎక్స్ ఫైండ్ చేయమంటాడు. డైరెక్ట్ గా ఫైండ్ డివై బై డిఎక్స్ అంటాడు. సో అప్పుడు డివై బై డిఎక్స్ అని ఇచ్చి స్టేట్మెంట్ ఇలా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 5xy = 0. సో ఈ కండిషన్ ఉంది. మనం ఫైండ్ డివై బై డిఎక్స్ అన్నాడు. ఓకే, అప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వై రెండు అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం ఇప్పుడు మనం సింపుల్ గా ఒకసారి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం, ఒకసారి వై వాల్యూ. మనం ఏమంటాం, మాక్సిమం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ అని తీసేసుకొని డైరెక్ట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇది ఇక్కడ కాదు, ఒకసారి వై వస్తుంది, ఒకసారి ఎక్స్ వస్తుంది. ఓకే, సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై. ఓకే, ఎక్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు, వై అయినా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మనం ఈ రెండింటిలో ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ కంపల్సరీ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఫైనల్ గా ఏంటంటే ఈ డివై బై డిఎక్స్ ఈ ఫామ్ లో మనం రిప్రజెంటేషన్ చేయాలి. మనం పోయిన సెషన్ క్లాస్ లో కూడా అంతే, సింపుల్ గా డివై బై డిటి అంటే డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్. సో ఈ ఫామ్ ఉండే మనకి ఇది క్యాన్సల్ అయిపోయి ఫైనల్ ఏం వచ్చి మనకి డివై బై డిఎస్ వచ్చింది. సో అదే విధంగానే ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే వాడు ఈక్వల్ టు 0 చేస్తాడు. ఎప్పుడైతే ఈక్వల్ టు మనకి 0 అయ్యిందా అప్పుడు ఆ ఫంక్షన్ ఏంది మనకి ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అని గుర్తు రావాలి. డిఫరెన్షియేషన్. ఓకే, డిఫరెన్షియేషన్ సాల్వ్ చేస్తే చాలు. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఓకే, ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వస్తే కొన్ని సిచ్యువేషన్ లో దాన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఇది ఎక్కడ ఇది అనేది అడగడు, కాబట్టి ఇది ఎక్కడ అంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, సో విచ్ ఫంక్షన్ సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది చెప్తారు. యాక్చువల్గా దీన్ని కూడా చెప్పారు, లేపేస్తారు ఎందుకు అవసరం లేదని. ఇది చెప్పారు, ఇంకోటి లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫంక్షన్స్ చెప్పారు అనమాట, వదిలేస్తారు. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది కీ రోల్ అంటే అడిగే స్కోప్ ఉంటున్నాడు. ఓకే, లెట్స్ సీ ద ప్రాబ్లం. ఒకసారి మనం ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటే, ఓకే ప్రాబ్లం ఎలా అడిగాడు, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ప్రాబ్లం మనకి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఈజీగా సాల్వ్ చేసే మనం ప్రాసెస్ డిస్కస్ చేస్తాం. ఓకే లెట్స్ సీ ద ప్రాబ్లం. ఫైండ్ ది డివై బై డిఎక్స్ ఇఫ్ x³ + y³ - 3xy = 0. ఓకే, డివై బై డిఎక్స్ అంటే ఇప్పుడు 3x³ + y³ - 3xy = 0. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ క్వశ్చన్ మనకి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇది మనకి ఏం ఫంక్షన్, ఇంప్లిసిట్ ఫంక్షన్ మనకి అర్థం అయిపోవాలి. ఓకే, ఇంప్లిసిట్ ఫంక్షన్ అని మనకి అర్థం అయిపోవాలి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఏందో మనం ఎలా సాల్వ్ చేయాలి, డైరెక్ట్ ఫైనల్ గా డివై బై డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎలా డిఫరెన్షియేషన్ అనేది పర్ఫామ్ చేయాలి, అంటే వేటి డిఫరెన్షియేషన్ చేయాలి, వేటి చేస్తే ఎలా వస్తుంది. ఓకే, లెట్స్ సీ అవర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఓకే, ఇప్పుడు కొన్ని రేర్ సిచ్యువేషన్స్ లో మనకి ఎలా అడుగుతాడంటే వాడు సింపుల్ గా ఈ పవర్ sin x + sin y = sin x + cos x ఇట్లా అడుగుతాడు. ఇట్లా అడిగి ఇక్కడ f(x) ఆర్ g(y) ఇది ఏదైనా రూల్ ఉంటుంది కదా. సో అదే ఈ ఎక్స్ ఫంక్షన్ అనేది రిలేషన్షిప్ అనేది ఇది ఇక్కడ పర్ఫామ్ అయితే ఏం కాదు, అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయగలిగితే ఏం కాదు. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ లేనంటే మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయలేం, ఎందుకంటే ఆ డివై బై డిఎక్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్పుడు ఈ వై అనేది మనం డివై బై అంటారు, ఇక్కడ రెండు సైడ్లు ఎక్స్ ఉంది కానీ ఒక సైడ్ ఉంది, కానీ మనకు అప్పుడు పర్ఫామ్ చేయలేం. సో మనకి ఈ పవర్ ఎక్స్ అంటే మనకి ఇదే వాల్యూ వస్తుంది, మనం ఇది పర్ఫామ్ చేయలేం. ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. సో మనకి ఇది పర్ఫామ్ చేయలేం కాబట్టి ఇట్లాంటి ఫామ్ వచ్చినప్పుడు కూడా దాన్ని
ఎక్స్క్లిప్ట్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఈ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్ ఏంటంటే మనకి తెలుసుద్ది అనమాట, ఎందుకంటే నేను అన్ని డెప్త్ వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ కొంచెం డెప్త్ చెప్తాను. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకో, ఓకే పర్లేదని మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అక్కడ టచ్ అయ్యేది అనమాట. ఓకే, లెట్స్ సే అవర్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఇచ్చిందని మనం గివెన్ దట్ నేను రాసేసుకొని మనం ఏం చేసుకోవాలి, సింపుల్ గా గివెన్ దట్ రాసేసుకోవాలి. ఫస్ట్ గివెన్ దట్ రాసేసుకొని సింపుల్ గా మీకు తెలిసింది డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ ఏదానికైనా మనం కంపల్సరీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సాల్వ్. ఎందుకంటే మన డినామినేటర్ లో మనం అబ్జెక్ట్ డినామినేటర్ ఎక్స్ ఉంది కాబట్టి మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. ఒకవేళ ఎక్స్ ప్లేస్ టీ ఇచ్చి ఇక్కడ ఎక్స్ ప్లేస్ టీ ఇచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఇచ్చారు అనుకో, అప్పుడు మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేసుకోవాలి. ఓకే, మనకైతే వాడు హెచ్ అడిగాడు కాబట్టి సో మనం హెచ్ తీసుకోం. మ్యాథ్స్ హెచ్ అడుగుతాడు చెప్పలే, మనం అన్ని విధాలుగా ప్రిపేర్ అయితే మనకే మంచిది కదా అట్లా. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు డివైడ్ బై డిఎక్స్ ఇఫ్ హెచ్ క్యూబ్ ప్లస్ వై. ఓకే, గివెన్ దట్ సొల్యూషన్. ఓకే, గివెన్ దట్ చూసుకున్నట్టయితే ఇది ప్రాబ్లం. ఓకే, లెట్స్ సీ హెచ్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేయాలి, సింపుల్ గా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫార్ములా రాసుకొని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది అంటే 0 ఉంది, సో బికమ్స్ 0, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది డైరెక్ట్ గా 3x స్క్వేర్ ప్లస్, ఓకే నేను ఒకసారి రాస్తాను, మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలా వచ్చిందన్నా అని అడుగుతారు. ఓకే, సింపుల్ గా 3 ఇంటూ dy by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ 3 రాదు ఇక్కడ, సారీ, dy by dx ఆఫ్ y క్యూబ్. ఓకే, మైనస్ dy by dx ఆఫ్ 3xy. సో ఇది కోఎఫిషియంట్ కాబట్టి మనం ఫ్రంట్ రాసుకోవచ్చు, లేదంటే మనం పక్కన రాసుకున్నాం, మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు 0, సో మనకు అవసరం లేదు ఎలిమినేటర్. సో ఇక మనకి సింపుల్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, dy by dx ఆఫ్ h పవర్ n ఫార్ములా ఏంటి, dy by dx ఆఫ్ h పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ h పవర్ n మైనస్ 1. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఇదంతా మనం సాల్వ్ చేద్దాం. అంటే 3h స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనము డైరెక్ట్ గా మనకు ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే, ఇది కూడా ఇదే ఫార్ములా ఉంది, మనం టేక్ ఇట్ యాజ్ h అని మనం చేస్తాం, కానీ అలా చేయకూడదు. ఇక్కడ ఎలా చేసుకోవాలంటే మామూలుగా 3 ఉంది కదా, ఈ 3 మనం నార్మల్ రాసేసుకోవాలి n ప్లేస్ లో. ఇక్కడ మనకి ఏమొచ్చు సింపుల్ గా మనకి 3 ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రం జస్ట్ y స్క్వేర్ అని రాసుకొని నెక్స్ట్ ఏం రాసుకోవాలంటే మళ్ళీ dy by dx అని రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే dy by dx మనకి ఎన్ని వస్తే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్మ్ ఉంది, ఇది కంపల్సరీ ఇది అనేది మనకి y అనేది మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. డిఫరెన్షియేషన్ చేస్తే సాల్వ్ అయిపోయిందని ఇక్కడ దాకా రాసి వదిలేస్తారు. సో అలా రాయకూడదు, మనం కంపల్సరీ ఒక టర్మ్ అనేది తీసుకొని dy by dx అని రాసుకోవాలి. ఓకే, మనకు వచ్చింది ఇదే, కానీ ఇక్కడ y తో మనకి డిఫరెన్షియేషన్ మనకి y కూడా మనం కన్సిడర్ చేసేసుకొని y కూడా మనం రాసేసుకోవాలి. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు చూసినట్టయితే ఇది యూవీ ఫామ్ లో ఉంది. అంటే యూవీ ఫామ్ లో ఉంది కాబట్టి సింపుల్ గా ఫస్ట్ ఈ 3a అనేది ఫ్రంట్ రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3a అనే ఫ్రంట్ లో ఉంటే 3a x ఇంటూ dy by dx ఆఫ్ y. ఓకే, ప్లస్ 3a y ఇంటూ dy by dx ఆఫ్ x. ఇక్కడ ఇది డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది మన వాళ్ళండి. ఓకే, h ఉంది కాబట్టి సో మన h మాత్రమే డిఫరెన్షియేషన్ చేసి dy by dx ఆఫ్ h ఈజ్ ఈక్వల్ టు 1, దట్స్ ఆల్. అంటే 3ay. ఓకే, డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన dy by dx ఫామ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, అంటే y టర్మ్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అలాగే h టర్మ్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రెండు టర్మ్స్ కన్సిడర్ చేసుకుంటామో దెన్ ఆఫ్టర్ యూ ఫైండ్ ఈ బోత్ వాల్యూస్. ఓకే, ఇంతకుముందు ఏంటంటే సపరేట్ డిఫరెన్షియేషన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు ఏంటంటే కలిపి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. పోయిన సెషన్ కి ఈ సెషన్ కి అదే తేడా. పోయిన సెషన్ లో మనం y అని ఒకసారి రాసుకొని ఓకే ఇలా సాల్వ్ చేస్తాం, x అని ఒకసారి రాసుకొని సాల్వ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఏంది కలిపి చేస్తున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది వచ్చింది కదా, ఓకే మనం సాల్వ్ చేసేసుకున్నాం. ఇక మనం ఆల్వేస్ రిమెంబర్ పెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, ఆల్వేస్ రిమెంబర్.
ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రాబ్లం చూసుకోండి. 3h² ప్లస్ 3y² dy/dx, ఓకే, మైనస్ 3h. ఇక్కడ dy/dx మనం సాల్వ్ చేయడానికి లేదు, సింపుల్ గా dy/dx. మనం ఏమన్నా ఎందుకు సాల్వ్ చేయడానికి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ h చేసాం కాబట్టి. ఓకే, లెట్స్ సి ప్లస్ 3ay dy/dx ఆఫ్ h అంటే మనకి ఏమవుతుంది, సింపుల్ గా 1 అవుతుంది. సింపుల్ గా 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లెట్స్ సి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ మైనస్ మనం సింపుల్ గా మనం వచ్చి రాసి తీసుకున్నాం. 3h² ప్లస్ 3y² dy/dx మైనస్ 3h dy/dx, ఓకే, ప్లస్ 3y, ఓకే, ఇజ్ ఈక్వల్ టు 0. సారీ, ప్లస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం ఒకసారి సపరేట్ రాసుకున్నాం. అంటే y అని ఒక సైడ్, h అని ఒక సైడ్ రాసుకొని మనం దాన్ని డివైడ్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ సి ఇప్పుడు చూడండి, ఇది మనకి సేమ్. అంటే ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయచ్చు, dy/dx కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, సింపుల్ గా 3 అనేది కామన్ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ సి ఇప్పుడు చూసినట్లయితే మనము ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మనం పక్క రెండు కొంచెం సేమ్ సిమిలర్ ఉన్నాయి కాబట్టి నేను అవతల సైడ్ పంపిస్తున్నా. అంటే సింపుల్ గా LHS నుంచి RHS కి ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, లెట్స్ సి ఇప్పుడు చూసినట్లయితే 3y² dy/dx మైనస్ 3ax dy/dx. ఓకే, ఇప్పుడు మైనస్ కలిసి 3y ప్లస్ మైనస్ 3h². ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం కామన్ తీసుకోవచ్చు, సింపుల్ గా dy/dx కామన్ తీసుకుని మనకి ఏమొచ్చింది, 3y² మైనస్ 3ax, అంతేనా. ఓకే, లెట్స్ ఈజ్ ఈక్వల్ టు 3ay మైనస్ 3h². ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం సింపుల్ అయితే లెట్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సింపుల్ గా ఇప్పుడు dy/dx మనం ఫైనల్ చేయాల్సిన dy/dx. సో మనకు కావాల్సిన ఓన్లీ dy/dx. ఇది మల్టిప్లికేషన్ డివిజన్ అయిపోద్ది. సో సింపుల్ గా dy/dx ఇస్ ఈక్వల్ టు 3ay మైనస్ 3h², ఓకే, టోటల్ డివైడెడ్ బై 3y² మైనస్ 3h. ప్రాబ్లం కంప్లీటెడ్. ఓకే, మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు కండిషన్ సాల్వ్ చేసుకుంటే సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు అంటే ay మైనస్ h² టోటల్ డివైడెడ్ బై y² మైనస్ ah. ఎందుకంటే 3 కామన్ ఉంది, పైన 3 కామన్ ఉంది, కింద 3 కామన్ ఉంది. దాన్ని ఎలిమినేట్ చేసేసుకున్నాం అంటే ఫైనల్ వి గెట్ ద ఆన్సర్. మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఇది. ఓకే, మీరు ఒకసారి ఇంకొక ప్రాబ్లం మీరు ఒకసారి చూడండి, మ్యాథ్స్ ఎలానే ఉంటుంది ఇంకొక ప్రాబ్లం కూడా. సో దాన్ని ఒకసారి మీరు సాల్వ్ చేసి ట్రై చేయండి సింపుల్ గా. ఓకే, ఇప్పుడు ఇదైతే ఇది మనకి ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. మన ఫైనల్ ఏమన్నది dy/dx. మనం ప్రీవియస్ సెక్షన్ ఎలా చేసాం, ఫస్ట్ dy/dt ఫైనల్ చేసుకున్నాం. ఓకేనా, స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, dt/dx ఫైనల్ చేస్తాం. ఓకేనా, స్టెప్ 3 ఏంటి, మనం రెండు ప్రోడక్ట్ చేసి ఇది ఎలిమినేట్ చేసేసుకొని dy/dx అని డైరెక్ట్ గా అది ఇండైరెక్ట్ గా ఫైనల్ చేస్తాం. ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా dy/dx ని ఫైనల్ చేస్తాం. అక్కడ ఈజీగా అర్థమైంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఒకటి అంటే y దగ్గర మనం డిఫరెన్షియేషన్ చేసి డిఫరెన్షియేషన్ ఇంకా మిగిలిపోయిన వైని మాత్రం అలానే తీసుకొని మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. వై వచ్చింది, సో మనం వైని ఎలిమినేట్ చేయకూడదు. సో వైని అలా రాసుకోవాలి, ఇక్కడ వైని అలానే రాసుకోవాలి, అంతే. అదొక్కటి మీరు అండర్స్టాండ్ చేసేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, లెట్స్ ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం వచ్చేసి లాగరిథం ఫంక్షన్స్ చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.